కమ్యూనిస్టుల చరిత్రలోనే ఈ స్థాయిలో తగ్గటం మొదటిసారి. నారాయణ గారు చాలా టాక్టికల్గా వ్యవహరిస్తూ తెలంగాణలో ఒక అసెంబ్లీ సీటు కొల్లగొట్టారు, ఓ పార్లమెంట్ సీట్కి స్కెచ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అట్లాగే పుంజుకోవాలని, ఎందుకంటే సిపిఎం జాతీయ పార్టీకి ఉంది, సిపిఐకి జాతీయ పార్టీ హోదాకి దెబ్బపడింది. దేశవ్యాప్తంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు పెంచుకోకపోతే కష్టం. అందుకోసమనే తొలిసారి అటు రామకృష్ణ ఇటు నారాయణ ఇద్దరూ కూడా తెగించి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం కలిసి ప్రయాణించేటువంటి ప్రయత్నం చేస్తోందని తెలిసినా కూడా తెలుగుదేశానికి మద్దతు ఇస్తూనే వచ్చారు, జగన్ ద్వేషిస్తూనే వచ్చారు. సీన్ కట్ చేస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తుకే తెలుగుదేశం పార్టీ ఫైనల్ అయిపోయింది. నారాయణ గారి నోట్లో నుంచినే అది వచ్చింది. కాబట్టి ఐఎన్డీఏ కూటమి అన్నటువంటి ఓ రకంగా చంద్రబాబు గారు నమ్ముకున్న నారాయణ రామకృష్ణలకి షాకింగ్ పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఖచ్చితంగా బాబు వాళ్ళతో వెళ్ళరు, తమతోనే వస్తారు. కమ్యూనిస్టులు జనసేన తెలుగుదేశం కలిస్తే అధికారం వస్తుందని బలంగా చంద్రబాబు గారికి చెప్పి ఇప్పుడు ఆ చంద్రబాబు గారు బీజేపీ వెంట ప్రయాణిస్తుంటే షాక్ తినడం నారాయణ గారి వంతైంది.